హాయ్ ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ నవీన్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ 9 యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ ఎలా చేయాలో తెలుసుకున్నాం. చాలామందికి విత్డ్రా చేయడం తెలుసు, కానీ క్యాష్ డిపాజిట్ ఎలా చేయాలో తెలియదు. ఏటీఎం సెంటర్కి అయితే వెళ్ళండి. ఏటీఎం సెంటర్కి వెళ్ళి ఇక్కడ మీ ఏటీఎం కార్డ్ని అయితే ఇన్సర్ట్ అయితే చేయండి. ఇక్కడ చూడండి, ప్లీజ్ ఇన్సర్ట్ యువర్ కార్డు, ప్లీజ్ డూ నాట్ రిమూవ్ యువర్ కార్డ్. మీరు కార్డ్ పెట్టిన తర్వాత మళ్ళీ కార్డ్ అయితే తీయకండి ఉంటుంది. ఇక్కడ చూడండి, తర్వాత మీ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇక్కడ ఇంగ్లీష్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఏదైనా 2 digit నెంబర్ ఎంటర్ చేయమంటుంది. 10 నుంచి 99 లోపు మీకు నచ్చిన నెంబర్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత ఎస్ మీద ఎంటర్ చేయండి. తర్వాత ఇక్కడ మీ ఏటీఎం కార్డు యొక్క పిన్ అయితే ఎంటర్ చేయమంటుంది. మీ ఏటీఎం కార్డు యొక్క పిన్ ఎంటర్ చేయండి. ఏటీఎం కార్డు పిన్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ప్రెస్ తర్వాత మీరు ఇక్కడ బ్యాంకింగ్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు బ్యాంకింగ్ సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ బ్యాంకింగ్ తర్వాత ఇక్కడ మీకు డిపాజిట్ అంటుంది. డిపాజిట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీకు ఇక్కడ క్యాష్ డిపాజిట్ అనేది ఉంటుంది రైట్ సైడ్, దీని అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ ఉంది. ఇక్కడ మీరు ఇక్కడ కంటిన్యూ మీద అయితే క్లిక్ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత ప్లీజ్ సెలెక్ట్ అకౌంట్ టైప్ ఉంటుంది. ఇక్కడ మీరు సేవింగ్ అకౌంట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ట్రాన్సాక్షన్ ఈజ్ బీయింగ్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ ఉంటుంది. ఈ విధంగా అయిన తర్వాత మీకు ఇక్కడ మీకు కింద క్యాష్ మిషన్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఈ విధంగా ఇక్కడైతే మీరు క్యాష్ అయితే పెట్టాల్సి ఉంటుంది. నేనైతే 200 రూపీస్ నోట్స్ అయితే పెడుతున్నాను. ఇక్కడ ఓపెన్ అయిన వెంటనే మీరైతే మీ దగ్గర ఉన్న క్యాష్ని అయితే ఇక్కడ పెట్టండి. నా దగ్గర 200 రూపీస్ నోట్స్ అయితే ఉన్నాయి. 200 రూపీస్ నోట్స్ని మీ వీడియో కోసం ఈ విధంగా అయితే పెడుతున్నాను. పెట్టి ఎంటర్ అయితే పేస్ట్ చేయండి. ఎంటర్ పేస్ట్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ప్లీజ్ వెయిట్ వ్యాలిడేటింగ్ క్యాష్ అయితే కౌంట్ అవుతుంది. ఈ విధంగా క్యాష్ అయితే కౌంట్ అయిన తర్వాత ఏమన్నా ఫేక్ నోట్స్ ఉంటే, చిన్న నోట్స్ కానీ ఫేక్ నోట్స్ కానీ ఉంటే ఇవ్వండి. ఈ విధంగా ప్లీజ్ రిమూవ్ క్యాష్ అంటుంది. ఇక్కడ చూడండి, 100 రూపీస్ కొంచెం బాగలేదా, మీ క్యాష్ అయితే తీసుకోమంటుంది. ఇప్పుడు మనకు 100 రూపీస్ అయితే ఉంది. ఇక్కడైతే మీరైతే కన్ఫర్మ్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ట్రాన్సాక్షన్ బీయింగ్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ అంటుంది. ఇప్పుడు మనకు 100 రూపీస్ అయితే మనం అయితే డిపాజిట్ అయితే చేస్తున్నాం. మీరైతే మళ్ళీ ఇక్కడ క్యాష్ మనకు బయటకు వచ్చింది మళ్ళీ మాత్రం పెట్టకండి. కొన్ని మనకు నలిగిన నోట్లు కానీ అవి అయితే తీసుకోదు. ఇంకో ట్రాన్సాక్షన్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ అంటుంది కదా, మనకైతే ట్రాన్సాక్షన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇంకోటి ట్రాన్సాక్షన్ ఈ విధంగా కంప్లీట్ అని వచ్చింది. ప్లీజ్ టేక్ యువర్ కార్డు. మనం అయితే 100 రూపీస్ అయితే డిపాజిట్ చేసాం. ఈ విధంగా మీరు ఎంత అమౌంట్ అయినా 20,000 దాకా అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ విధంగా చాలా సింపుల్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.